అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మదినం. ఆయన సంబంధించి ఫేస్బుక్లో నేను పెట్టిన పోస్ట్ అది. ఎవరి పోస్ట్ నేను షేర్ చేశాను? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? మాజీ ముఖ్యమంత్రి అన్నాడు జగన్మోహన్ రెడ్డిని. అంతా వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే అంటూ ఉన్నారు. బట్ ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎవరు అనరేంటి అని చెప్పేసి పాపం వైసీపీలో అలలాడిపోతున్నారు. నా దగ్గర 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు ఆయనకి కూటమి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రిని సంబోధిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ సంబోధిస్తూ ఒక విషయం చెప్పారంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అనిపిస్తున్నాడు. బట్ పవన్ కళ్యాణ్ మెన్షన్ చేసిన దానిలో ఆరోగ్యంగా ఉండాలి, చంద్రబాబు నాయుడు మెన్షన్ చేసిన దానిలో ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ చెల్లి షర్మిల మెన్షన్ చేసిన దానిలో ఆరోగ్యంగా ఉండాలి, ఫ్లోలో నాకు తిరుగుడు నేను మెన్షన్ చేసిన దానిలో ఆరోగ్యంగా ఉండాలి. అంతా కోరుకుంటుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. జనరల్గా ఎవరైనా కానీ బాడేటప్పుడు విష్ చేస్తూ హ్యాపీగా ఉండు, నువ్వు కోరుకునే కోరికలు ఫలించాలని కోరుకుంటావు అంటారు. సరే, కొంతమంది ఆరోగ్యంగా సంతోషంగా ఉండమ్మా అంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో అంతా కూడా ఒకటే హైలైట్ చేస్తారు, ఆరోగ్యంగా ఉండు, ఆరోగ్యంగా ఉండు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేదా? ఆరోగ్యం బాగోకపోతే ఫిజికల్గా అంటే బాగానే ఉన్నాడు అంటే మెంటల్లీనా? నిజంగా ఆయనకి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా? లేదన్నప్పుడు ఇంటర్నల్గా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు చెప్పట్లేదా? మీలో ఎవరైనా ఆయన సన్నిహితులు ఉంటే దయచేసి ఆ విషయం షేర్ చేసుకుంటే మనం అంతా ప్రార్థన చేద్దాం. జగన్మోహన్ త్వరగా కోలుకుంటారు. జన్మదినం నాడు ఆయన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నా. సార్ జగన్ గారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, ఆంధ్రప్రదేశ్ మంచి కోసం మాత్రమే మీరు వేసి అడుగులు ఉండాలి తప్ప ఆంధ్రప్రదేశ్ని నానా రకాల ఇబ్బందులు పెట్టాలని అండ్ ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని దయచేసి ఇక మీద దిక్కువల్ల పనులు కానీ ఆలోచన ఏమీ చేయకండి, వేయకండి.